గుంటూరు జిల్లా రేపల్లె జనసేన అభ్యర్థిగా కమతం సాంబశివరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. రేపల్లె నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటా ప్రచారం చేస్తున్నారు. గత పాలకులు నియోజకవర్గం అభివృద్ధి చేయలేదని, జనసేన అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామన్నారు కమతం. ఒకరోజు వేసే ఓటు 5 ఏళ్ల భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుందంటున్న జనసేన అభ్యర్థి కమతం సాంబశివరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో నేతలంతా ప్రతి ఇంట, ప్రతి వాడ, ప్రతి పల్లె ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలుపు గుర్రాల కోసం పరిగెడుతూ కూడా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ తమ పార్టీలకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి కమతం సాంబశివరావు గారి వద్ద మనం ఉన్నాం. సార్, మీ ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజల నుంచి మీకు ఎటువంటి స్పందన వస్తుంది? నమస్కారం అండి. చాలా బాగుందండి ప్రచారం. గ్రామాలకు వెళుతూ ఉంటే చాలా ఆత్మీయత కనపడుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం, మమ్మల్ని ఆదరించేటువంటి, మాకు స్వాగతించేటువంటి విధానం చాలా బాగుంది. తప్పకుండా నేను విన్ అవుతాను, దాంట్లో సందేహమే లేదండి. రేపల్లె నియోజకవర్గంలో పోటీ పడుతున్న వ్యక్తులు చాలా ఆర్థికంగా అంగబలంతోనూ ఉన్నవారు పోటీ పడుతున్నారు. మీరు సామాన్యులుగా ఉండి వారిని ఎలా ఎదుర్కొంటారు? ఒకటేనండి, సామాన్యం అనేది కాదు. ఇక్కడ మాకు ఒక పెద్ద శక్తి మా పార్టీ జనసేన పార్టీ అనేది ఒక పెద్ద శక్తి. సొల్లగబని పెద్ద శక్తి అది మా నాయకుడు రూపొందించినటువంటి ప్రణాళిక అటువంటిది. అన్ని వర్గాల ప్రజల్లోకి ఆయన రూపొందించినటువంటి ప్రణాళిక చొచ్చుకుపోయింది. ఈ దీంట్లో మీరు ముఖ్యంగా గమనించండి, గ్రామీణ అభివృద్ధి కోసం ఆయన రచించినటువంటి ప్రణాళిక ఎంత చక్కగా ఉందో మీరు ఎవరైనా గమనించవచ్చు. సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యే పరిభాషలో ఆయన ఒక ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రణాళిక గ్రామీణాభివృద్ధి, పట్టణాలు, మురికివాడలను అభివృద్ధి చేయడం లక్ష్యాలుగా ఆయన పెట్టుకున్నారు. మొన్న మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు మాకు ఆయుధాలు. ఆయన ఇచ్చినటువంటి మాకు ఆయుధాలను మేము ఉపయోగించుకుని వాస్తవమైనటువంటి అభివృద్ధి, సాధ్యమైనటువంటి అభివృద్ధి చెందడానికి ఈ మేనిఫెస్టో ఎంతగానో దోహదపడుతుంది. తప్పనిసరిగా మేము ప్రజల్ని రీచ్ అవుతాం. ఈ నియోజకవర్గంలో పురుష ఓటర్ల కాడికి అధికంగా మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు. మహిళలకి మీరు ఎటువంటి భరోసా ఇవ్వనున్నారు? మహిళా మనులారా, మీ అందరికీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక సంకేతం ఇచ్చారు. మహిళలని ఉన్నత స్థితిలో నిలబెడతానని ఆయన మాటిచ్చారు. 33% రిజర్వేషన్లు ప్రకటించారు. దాన్ని అమలు జరుపుతూ ఉన్నారు ఆచరణలో. చట్టసభలకి 33% చట్టసభలకి రేపు వెళ్ళబోతూ ఉన్నారు. అందుకని మహిళలు స్వయం ఉపాధి కల్పన కానీ, ఉద్యోగాలు కానీ అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావాలనేది ఆయన ఆలోచన. తప్పనిసరిగా మేము వీటిని అభివృద్ధి చేస్తాం, ప్రజల విశ్వాసాన్ని పొందుతాం. మీరు అందరూ కూడా గాజు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఎన్నికల్లో తనకు ఒక అవకాశం ఇచ్చి తన ఎన్నికల గుర్తైనటువంటి గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుతున్నారు. గత పాలకులకు భిన్నంగా పేద ప్రజల బడుగు బలహీన వర్గాల అభివృద్ధిగా తాను పాటుపడతానని చెప్పేసి కమతం సాంబశివరావు గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, రేపల్లె నియోజకవర్గం. For more updates, please subscribe 99 TV Telugu.